ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు కేటీఆర్. దీంతో ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ కోసం సిద్దమవుతోంది. న్యాయవాదులను తీసుకువచ్చి కేటీఆర్ హైడ్రామా క్రియేట్ చేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఏసీబీ విచారణ తప్పించుకోవడానికి న్యాయవాదులను తీసుకొచ్చాడని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను కేటీఆర్ ఉల్లంఘించారంటోంది ఏసీబీ. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు చెప్పిన కేటీఆర్ వినలేదని ఏసీబీ చెబుతోంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. హైకోర్టు ఆర్డర్లో న్యాయవాదిని అనుమతించాలని లేదని ఏసీబీ చెబుతుండగా న్యాయవాదికి అనుమతి లేదని ఎక్కడ ఉందో చూపించాలని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ నుంచి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మరింత సమాచారం అందిస్తారు. లైవ్ లో రవితేజ. కేటీఆర్ ప్లానింగ్ ప్రకారంగానే ఏసీబీ విచారణకు హాజరైతే తను తప్పనిసరిగా ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లీగల్ గా ఇప్పటికే కోర్టు ఈ ఆర్డర్ ని రిజర్వ్ చేసి ఉన్నప్పటికీ ఈరోజు ఏసీబీ విచారణ ముందు ఒకవేళ హాజరైతే తప్పనిసరిగా 55 కోట్ల అక్రమాలకు సంబంధించినటువంటి గుట్టు ఈరోజు ఏసీబీ ముందు విప్పాల్సి ఉంటుంది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా ఈరోజు హాజరు అవ్వకుండా ఎలా దీన్ని హైడ్రామా క్రియేట్ చేయాలి అంటూ ఒక ప్లానింగ్ ప్రకారంగానే కోర్టు చాలా స్పష్టంగా మీకు ఆర్డర్ ఫర్ రిజర్వ్స్, మీ తీర్పు రిజర్వ్ చేసినా మీరు తప్పనిసరిగా దర్యాప్తు సంస్థ అధికారులకు సహకరించాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మీరు కార్యాలయం ముందు హాజరయ్యి ఆ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా స్పష్టంగా దాంట్లో ఆదేశాలు జారీ చేసి కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. అయినా కావాలని తను ఈరోజు కొంతమంది అనుచరులని న్యాయవాదుల బృందాన్ని తను ఏసీబీ కార్యాలయం లోపలికి విచారణకు వెళ్తున్నానని చెప్పి వెళ్లేటువంటి క్రమంలో పోలీసులు ఎలాగైనా అడ్డుకుంటారు. అడ్డుకున్న తర్వాత కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి కూడా నేర భవన్కి వెళ్లి భవన్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని కూడా రాజకీయం చేసి రాష్ట్ర ప్రభుత్వానిపైన రుద్దేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు కేటీఆర్ అంటూ కూడా కాంగ్రెస్ నాయకుల నుంచి వెలువడుతున్నటువంటి ఆరోపణలు. ఒకవేళ నిజంగానే కేటీఆర్ అతను సొంతంగా ఒక్కడు మాత్రమే ఏసీబీ విచారణకు హాజరయ్యి విచారణ ఎదుర్కోవాలన్న ఆలోచన ఉంటే ఈ న్యాయవాదుల బృందం ఎందుకు, అనుచరులు ఎందుకు, తను అక్కడి నుంచి వెళ్తున్నానని ముందుగానే సమాచారం ఇవ్వడం ఎందుకు, అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంటున్నానంటూ కూడా తను ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కేవలం హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఈ రోజు వార్తల్లో తనే ఉండడానికి కేటీఆర్ వేసినటువంటి ఒక డ్రామా అంటూ మాత్రం కాంగ్రెస్ నుంచి వెలువడతా ఉన్నాయి. తను స్వయంగా ఏసీబీ కార్యాలయానికి వచ్చేటప్పుడు తను మాత్రమే ఒక్కడు హాజరవ్వాలి. గతంలో ఏసీబీ కానీ ఈడీ కానీ ఇతర కేసులలో కానీ నిందితులు నోటీసులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు, అభియోగాలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఒక్కరు మాత్రమే ఆ కార్యాలయానికి హాజరవ్వాల్సి ఉంటుంది. ఒక్కడు కాకుండా మిగతా న్యాయవాదులందరినీ కూడా తీసుకొచ్చి ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్తే తప్పనిసరిగా అధికారులు అడ్డుకుంటారు, అనుమతి ఇయ్యదు. ఏదో రకంగా తను ఈ విచారణ వెళ్లకుండా ఇదొక డ్రామా క్రియేట్ చేయొచ్చు అనే ఒక పథకం ప్రకారంగానే కేటీఆర్ ముందస్తుగానే ప్లానింగ్ లో భాగంగా ఈ అధికారుల న్యాయవాదుల బృందాన్ని అంతా కూడా తీసుకొచ్చి కొద్దిసేపు హైడ్రామా క్రియేట్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయాడని ఒక విమర్శలు అయితే వెలువెత్తుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కావాలనే హైడ్రామా కేటీఆర్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. తనకు తెలిసే ఇదంతా జరుగుతా ఉంది. మిగతా వ్యక్తులతో కలిసి అక్కడికి చేరుకుంటే ఎలాగైనా అనుమతి ఇవ్వరు కాబట్టి కావాలనే మిగతా న్యాయవాదుల్ని ఇతర అనుచరులను తీసుకొచ్చి హంగామా క్రియేట్ చేశాడు, పోలీసులను దూషించాడు, పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం దిగాడు, అక్కడ హైటెన్షన్ క్రియేట్ చేసి తిరిగి తను వార్తల్లో నిలవడానికి ఈ రకంగా చేసినటువంటి ప్రయత్నాలే అంటూ మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వెలువడుతున్నటువంటి విమర్శలు. కోర్టు చాలా స్పష్టంగా కేటీఆర్ కి మీ కేసు విషయంలో అరెస్టు చేయకూడదు అని ఒకటి, తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు కూడా కేటీఆర్ ని అరెస్టు చేయకూడదు, కానీ దర్యాప్తు సంస్థలకు పోలీసులకు కేటీఆర్ సహకరించాల్సి ఉంటుంది అనే ఒక విషయాన్ని కూడా క్లియర్ గా ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసినప్పటికీ ఈ రోజు తను ఏసీబీ పిలిచినటువంటి టైం ప్రకారంగా, తేదీ ప్రకారంగా ఏసీబీ కార్యాలయం ముందు ఏసీబీ అధికారుల ముందు హాజరు అవ్వలేదు కాబట్టి ఏసీబీ అధికారులు తిరిగి ఈ విషయాన్ని కోర్టుకి తెలియజేస్తూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కేటీఆర్ విచారణకు సహకరించట్లేదు, ఎప్పుడు తనని టచ్ చేసినా, ఎప్పుడు తనకు నోటీస్ కోర్టు పెండింగ్ లో ఉంది,
రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని ఉంది కాబట్టి తను రాలేను అంటూ కూడా ఒక సాకు చూపుతూ ఈరోజు న్యాయవాదుల బృందాన్ని ప్రైవేట్ అనుచరుల వ్యక్తులని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అడ్డుకున్నటువంటి భాగంగానే తను రాలేను అంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేశాడంటూ కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఏసీబీ అధికారులు తిరిగి కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇటు కేటీఆర్ కూడా ఎవరైతే తనకు నోటీసులు అందజేసినటువంటి ఏసీపీకి ఈ వివరణ కోరుతూ తను విచారించడానికి మీరు సిద్ధంగా ఉన్నా, నేను సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఏసీబీ కార్యాలయానికి హాజరవుతుండగా పోలీసులు వారిని అడ్డుకొని మమ్మల్ని లోపలికి అనుమతించకుండా ఇబ్బంది పెట్టారు కాబట్టి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఒక విషయాన్ని కూడా కేటీఆర్ చేతి రాత ద్వారా ఏసీబీ అధికారులు ఒక లేఖ రాశారు. ఏదేమైనప్పటికీ ఇచ్చినటువంటి టైం ప్రకారంగా, డేట్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంస్థలు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విచారణకు ఈరోజు హాజరు కాకపోవడంపై మాత్రం ఏసీబీ అధికారులు మరి కాసేపట్లో హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి విచారణకు కేటీఆర్ సహకరించట్లేదు అంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. వైశాలి, అయితే కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆధారంగా ఏసీబీ కేటీఆర్ కి మరో నోటీస్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ తిరిగి రిటర్న్ కాపీ అందించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ అందించినటువంటి ఆ వివరణ లేఖపై కూడా మళ్ళీ తిరిగి ఒక నోటీసులు జారీ చేసి ఈరోజు సాయంత్రం వరకు తప్పనిసరిగా కేటీఆర్ హాజరవ్వాలంటూ కూడా ఈ తిరిగి నోటీసులు ఇచ్చేటువంటి ఆ కాపీలో ఆ వివరాలన్నీ కూడా ఏసీబీ అధికారులు మెన్షన్ చేయబోతా ఉన్నారు. ఇక్కడి నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి వెంటనే కేటీఆర్ రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఒక లేఖ రాసి నేను విచారణకు వస్తూ ఉండగా పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు, ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో పెండింగ్లో ఉంది, రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ ఉంది, తీర్పు రిజర్వ్లో ఉందన్న ఒక విషయాన్ని కూడా పదే పదే తను తెలియజేస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఏసీబీ అధికారులకు అందినటువంటి లేఖ పైన తిరిగి ఏసీబీ అధికారులు రిటర్న్ గా రాసి కేటీఆర్కి అందజేయనున్నారు. కేటీఆర్కి అందజేసేటువంటి క్రమంలో ఈ ఏసీబీ అధికారులు చాలా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసి కేటీఆర్ ఈ రోజు డేట్ ప్రకారంగా సాయంత్రం లోపైనా సరే మీరొక్కరే విచారణకు హాజరు అవ్వాల్సి ఉంటుంది, మిగతా ఎవరిని కూడా అనుమతి ఇవ్వము, ఇది దర్యాప్తు సంస్థ కాబట్టి మీరు స్వచ్ఛందంగా ఈ విచారణ ఎదుర్కోవాల్సిందే. 55 కోట్లు అక్రమాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఎంఈఐయుడి హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి తిరిగి విదేశీ నిర్వాహకులకు ఈ రేసింగ్ నిర్వాహకులకు వెళ్ళినట్టు కూడా మీ పైన అభియోగాలు ఉన్నాయి. కాబట్టి మీ పైన మీరు ఈ రోజే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండో లేఖకు మీరు స్పందించకపోయినా, ఈ రెండో లేఖని దృష్టిలో పెట్టుకొని మీ రోజు ఏసీబీ కార్యాలయానికి రాకపోయినా డెఫినెట్ గా మీ పైన కోర్టు ఉల్లంఘనల చర్యల కింద మేము కోర్టుని అప్రోచ్ అయ్యి మీ బెయిల్ ని మేము నాట్ టు అరెస్ట్ ఏదైతే మీరు రిలాక్సేషన్ తెచ్చుకున్నారో దాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు తిరిగి కోర్టును కోరేటువంటి అవకాశం ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే వెళ్లిపోయారు కేటీఆర్. దీంతో ఏసీబీ నెక్స్ట్ యాక్షన్ కోసం సిద్దమవుతోంది. న్యాయవాదులను తీసుకువచ్చి కేటీఆర్ హైడ్రామా క్రియేట్ చేశారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఏసీబీ విచారణ తప్పించుకోవడానికి న్యాయవాదులను తీసుకొచ్చాడని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను కేటీఆర్ ఉల్లంఘించారంటోంది ఏసీబీ. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు చెప్పినా కేటీఆర్ వినలేదని ఏసీబీ చెబుతోంది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. హైకోర్టు ఆర్డర్లో న్యాయవాదిని అనుమతించాలని ఎక్కడా లేదని ఏసీబీ చెబుతుండగా న్యాయవాదికి అనుమతి లేదని ఎక్కడ ఉందో చూపించాలని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.